गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं, संस्कृतेन सदा वच्मि। संस्कृताय च जीवनं, संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य प्रति सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तराय तिमिरोपशान्तये, शान्तपावनमचिन्त्य वैभव तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते, चरणं वाणि चराचरोपजीव्यम्। करुणामसृणैः कटाक्षपातैः कुरु मां कृतार्थसार्थवाहं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये, जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीकाशीविश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। నేను ఎక్కడి దాకా చెప్పుకున్నామండి? నవమ సర్గ స్టార్ట్ చేయాలి గురుగారు. చెప్పుకున్నాం. ఉదంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తచ్ఛ్రుత్వా వాల్మీకిరువాచ. శ్రీ వాల్మీకిరువాచ తచ్ఛ్రుత్వా వచనం తస్యా స్నేహపర్యాకులేక్షణం సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిం. ఇప్పుడు దశరథుడి యొక్క మాటలు విని విశ్వామిత్ర మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులేక్షణం. చాలా చాలా మృదువైన మాటలతో దశరథుడు, నేను రాముణ్ణి పంపించలేను అడవికి. ఒకవేళ అక్కడ ఎదురుగా ఉన్నవాడు రావణుడైతే అసలే పంపించలేను, లేకపోతే మధుపుత్రుడు అయితే నేను పంపించలేను. ఇలా మొత్తానికి అందరూ ఎవరెవరైతే ఆ కాలంలో బలవంతుడు రాక్షసులు ఉన్నారో వాళ్ళేమో విశ్వామిత్రుడి యొక్క యజ్ఞానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళు ఎవరైనా ఉన్నా నేను పంపించను అని అని చాలా మంచి మాటలతో చెప్పిన తర్వాత అది విని విశ్వామిత్ర మహర్షి ఇలా అంటున్నారు. కరిష్యామితి సంశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమర్హసి స భవాన్ కేసరీ భూత్వా మృగతామివ వాంఛసి. నువ్వు ఇంతకుముందు నీకేం కావాలో చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి నువ్వు వెనక్కి తగ్గుతున్నావు. ఇది ఎలా ఉంది అంటే ఓ సింహము లేడి కావాలనుకుందంట, అలా ఉంది అని చెప్పి ఎగతాళిగా కూడా మాట్లాడుతున్నాడు, లేదా కోపంతో మాట్లాడుతున్నాడు. రాఘవాణామయుక్తోయం కులస్యాస్య విపర్యయః న కదాచన జాయంతే శీతాంశో ఉష్ణరశ్మయః. రాఘవాణామయుక్తోయం, ఈ విపరీత పని రఘువంశరాజులకి అయం ఇచ్చిన మాట తప్పడం అనేటువంటిది అసలు లేనే లేదు. కులస్యాస్య విపర్యయః, ఇది మీ రఘువంశానికి విపర్యయము. ఇలా మీ రఘువంశ రాజులు ఎప్పుడూ చేయలేదు, ఇంతకుముందు ఉన్నటువంటి రాజులు ఎవరు ఇలా చేయలేదు. నా కదాచన జాయంతే శీతాంశోహో శీతాంశు అంటే చంద్రుడు. చంద్రుడి నుంచి వేడి కిరణాలు ఎప్పుడు రావు. సూర్యుడి నుంచి వేడి కిరణాలు వేడిగా వస్తాయి, కానీ చంద్రుడి నుంచి ఎప్పుడు వేడిగా రావు. కాబట్టి రఘువంశ రాజులు ఇలా మాట తప్పరు. ఎదిత్వం నక్షమో రాజన్ గమిష్యామి యథాగతం హీన ప్రజ్ఞ కాకుత్స సుఖీ భవ సబాంధవ. నీవు ఇంక ఇది చేయలేకపోతే నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. హీన ప్రతిజ్ఞాహీనుడివై కకుత్స వంశంలో పుట్టినటువంటి వాడ దశరథ, సుఖీ భవ సబాంధవ, ఇక నీ వాళ్లతో నువ్వు హాయిగా
సుఖంగా ఉండు. నువ్వు కాదు అని చెప్తే నేను ఇలాగే వెళ్ళిపోతాను. శ్రీ వాల్మీకి ఉవాచ తస్మిన్ కోపపరితేథా విశ్వామిత్రే మహాత్మని చచాల వస్తుధా కృత్నాసురాంశ్చ భయమావిశత్. ఆ విశ్వామిత్రుడి యొక్క కోపం చూసి తస్మిన్ కోపపరితేథ విశ్వామిత్రే మహాత్మని చచాల వసుధా కృత్న సురాం సురాంశ్చ భయమావిశత్. భూమి వణికిపోయిందంట. దేవతలందరూ కూడా భయపడ్డారంట విశ్వామిత్రుడి యొక్క కోపం చూసి. క్రోధావిభూతం విజ్ఞాయ జగన్మిత్రం మహామునిం ధృతిమాన్ సువ్రతో ధీమాన్ వశిష్ఠో వాక్యమబ్రవీత్. జగన్మిత్రం విశ్వామిత్రుడు క్రోధాభిభూతం ఇంకా కోపంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడిని చూసి ధృతిమాన్ సువ్రతో ధీమాన్, అక్కడే ఉన్నటువంటి వశిష్ఠుల వారు బుద్ధిమంతుడు, సువ్రత మంచి వ్రతములు చేసేటువంటి వాడు, ధీమాన్ వశిష్ఠ వాక్యమబ్రవీత్. ఇలా వశిష్ఠ మహర్షి ఈ మాటలు అనడం మొదలుపెట్టారు. వశిష్ఠ ఉవాచ ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మ ఇవాపరః భవాన్ దశరథః శ్రీమాన్ త్రైలోక్య గుణభూషితః. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు విశ్వామిత్ర మహర్షి? ఇక్ష్వాకు వంశంలో, సూర్యుడి వంశంలో పుట్టినటువంటి వాడు సాక్షాత్ ధర్మ ఇవాపరః, సాక్షాత్ ధర్మమే ఈయన. ఇతని కంటే విపరీతమైనటువంటి ధర్మం ఇంకోటి లేనే లేదు. భవాన్ దశరథ, ఈయన దశరథుడు, శ్రీమాన్ త్రైలోక్య గుణభూషిత, త్రైలోక్య గుణాలతో భూషించేటువంటి వాడు దశరథుడిన. శృతిమాన్ సువ్రతో భూత్వా న ధర్మం హాతుమర్హసి త్రిషులోకేషు విఖ్యాతో ధర్మేణ యశసాయుత. ఇతను ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి నడవడు. భూత్వా న ధర్మం ఆత్మరహస్య త్రిషులోకేషు విఖ్యాతో ధర్మేణ యశసాయుత. ఇతని కీర్తియే ఏంటి అంటే 3 లోకాల్లో ధర్మంతో ఉంటాడు అని చెప్పి. అదే ఆ దశరథుడి గురించి గొప్పగా చెప్పేసి వెంటనే దశరథుడికి ఉపదేశం చేస్తున్నాడు. విశ్వామిత్రుడికి దశరథుడి గురించి గొప్పగా చెప్పి మళ్ళీ విశ్వామిత్రుడు ఎదురుగా దశరథుడికి మాట చెప్తున్నాడు. ధర్మం హాతుమర్హసి నా ధర్మం హాతుమర్హసి, నీవు ఎలాంటి కీర్తి గలవాడు, 3 లోకాల్లో కూడా ధర్మాన్ని పాటించేవాడు అని చెప్పి కీర్తి గలవాడు, దాన్ని నువ్వు ఇప్పుడు చెప్పదు అంటే విశ్వామిత్రుడు వెంట రాముడిని పంపించు అని వశిష్ఠుల వారి యొక్క మతం కూడా. స్వధర్మం ప్రతిపద్యస్వ న ధర్మం హాతుమర్హసి మునే త్రిభువనేశస్య వచనం కర్తుమర్హసి. మునే త్రిభువనైశస్య, 3 లోకాలకి ఈశ్వరుడైన మునే త్రిభువనైశస్య, 3 లోకాలకి అధిపతి ఈయన విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అంటే ఆషామాషి కాదు. ఒక మాటలో దశరథుడిని పొగడాడు, వెంటనే విశ్వామిత్రుడిని పొగుడుతున్నాడు. ఇద్దరిని దశరథుడిని విశ్వామిత్రుడిని ఇద్దరిని ఒక తాటిపైకి తీసుకురావాలి. విశ్వామిత్రుడి కోపం చల్లార్చాలి. దశరథుడు ధర్మహాని చేస్తున్నాడు, దాన్ని తప్పించాలి. ఇవి రెండింటినీ వశిష్ఠుల వారు ఆయన మాటలతో సరి చేస్తున్నారు. స్వధర్మం ప్రతిపద్యస్వ నధర్మం హాతుమర్హసి. ధర్మం ఎప్పుడూ మీరకూడనిది, కాబట్టి నీ స్వధర్మాన్ని పాటించు. కరిష్యామితి సంశ్రుత్యా తత్తే రాజన్ అకుర్వతః ఇష్టాపూర్తం హరే ధర్మం తస్మాత్ రామం విసర్జయ. ఇంతకుముందు నువ్వు చేస్తాను, మీకేం కావాలంటే చేస్తాను ముందే మాట ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు మరి? మాట ఇవ్వకూడదు. కరిష్యామితి సంశ్రుత్య తత్తే రాజన్ అకుర్వతః, కరిష్యామి అని చెప్పి ఇప్పుడు చేయకుండా ఉంటే అది ధర్మ విరుద్ధం. అది ఇష్టాపూర్తం హరే ధర్మం, ఇష్టాపూర్తం నువ్వు పోగొట్టుకుంటావు. ఇక్కడ వైదిక ధర్మం 3 రకాలుగా ఉంటుంది.
గురువు గారు వాయిస్ రావట్లేదు గురుగారు. రావట్లేదా? వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. ఆ, మేము ఒకవేళ చేస్తాను అని చెప్పి చేయకపోతే ఇష్టాపూర్తములు రెండింటిని పోగొట్టుకుంటాం. ఇష్టము అంటే యజ్ఞయాగాదుల వల్ల వచ్చినటువంటి ఇది, అలాగే పూర్తము అంటే వాపి కూప తటాకాదులు ఇవన్నీ చేసింది అది పూర్తం. అంటే వైదిక ధర్మం 3 రకాలుగా ఉంటుంది: ఇష్ట, పూర్త, దానముని. యజ్ఞయాగాదులతో యజ్ఞయాగాదులను ఆచరించడం, యజ్ఞయాగాదులు చేయడం అది ఇష్టాధర్మం. ఆ ఇష్టాల్లో పనికి వస్తుంది కాబట్టి దానికి ఇష్ట కానిపు. ఇటుకలు ఎక్కడ వాడతారు అంటే యాగంలో వాడతారు. ఇటుకలు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి వాడుతున్నాము, అలాంటివే యాగంలో కూడా వాడతారు. చిన్న చిన్న ఇటుకలు ఉంటాయి. పూర్తం అంటే వాపి కూప తటాకాదులు, బావులు ఇలాంటివన్నీ తోవించడం, ఇవన్నీ పూర్తం. ఈ రెండు రకాల ధర్మాలను ఆచరించినటువంటి ధర్మాల ద్వారా సంపాదించినటువంటి పుణ్యాన్ని మొత్తం పోగొట్టుకుంటావు ఎప్పుడు చేస్తాను అని చెప్పి చెయ్యకపోతే. తస్మాత్ రామం విసర్జయ. అందుకు రాముణ్ణి విశ్వామిత్రుడు వెనకాల పంపించు. ఇక్ష్వాకు వంశజాతోపి స్వయం దాశరోపి సన్ న పాలయసి చేద్వాక్యం కో అపరః పాలయిష్యతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడు నువ్వు, దశరథుడి వెయ్యుండి నువ్వు నువ్వు ఇచ్చిన మాటని పాటించకపోతే ఇంకా అపరః పాలయిష్యతి, ఇంకెవడు పాటించగలడు? యుష్మదాది ప్రణీతేన వ్యవహారేణ జంతవః మర్యాదాం న విముంచతి తాం న హాతుం త్వమర్హసి. మీరు ఏది ఆచరిస్తారో అదే మిగతా జనులందరూ కూడా ఆచరిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు మర్యాదని ఉల్లంఘించకూడదు. తస్మాత్ మర్యాదాం న విముంచతి. అందుకే మర్యాదని ఉల్లంఘించకూడదు. గుప్తం పురుషసింహేన జ్వలనేనామృతం యథా అకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః. గుప్తం పురుషసింహేన జ్వలనేనామృతం యథా అకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః. ఈ పురుషసింహుడితో రక్షించబడేటువంటి వాడు ఆ జ్వలనేన అమృతం యథా. అగ్ని ఎలాగైతే అమృతాన్ని రక్షిస్తాడో అలా ఆ అమృతాన్ని ఎవరు చేరుకోలేరంట. ఎందుకంటే ఆయన అగ్ని రక్షిస్తున్నాడు కాబట్టి. అలాగే విశ్వామిత్రుడి యొక్క రక్షణలో ఉండేటువంటి రాముణ్ణి శస్త్రాలు, అస్త్రాలు ఏమీ చేయలేవు. రాక్షసుల చేత వాళ్ళు వదిలేటువంటి అస్త్రశస్త్రాలు ఏవి వాళ్ళని బాధించలేవు. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష బుద్ధ్యాదికో లోకే తపసాంచ పరాయణం. ఏష విగ్రహవాన్ ధర్మ. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా. వశిష్ఠుడు ఇప్పుడు అంతకంటే ముందు విశ్వామిత్రుడు అంటున్నాడు. ఆ బిరుదు ఎవరికి ఉంది అంటే విగ్రహవాన్ ధర్మ అనేటువంటి మాట విశ్వామిత్రుడికి ఉన్నది. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః. వీరులలో వీరుడు. ఈయన ధర్మానికి ఒక రూపం ఇస్తే ఈయన్నే విశ్వామిత్రుడే. ఏష బుద్ధ్యాదికో లోకే. బుద్ధిమంతుల్లో ఈయనే గొప్పవాడు. తపసాంచ పరాయణం. తపస్సుల్లో కూడా ఈయనే తపసాంచ పరాయణం. అసలు తపస్సుకే ఈయన ఆశ్రయం. ఈయనంత గొప్పగా తపస్సు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏషో వస్త్రం వివిధం వేత్తి త్రైలోక్యే సచరాచరే నైతన్యః పుమాన్ వేత్తి నచ వేత్స్యతి కశ్చన. ఇతనికి ఏ అస్త్రాలు అయితే తెలుసో త్రైలోక్యస్య సచరాచరే, 3 లోకాల్లో కూడా ఇతని కంటే అస్త్రాలు తెలిసిన వాళ్ళు ఇంకొకరు ఎవరూ లేరు. నా ఏతదన్యః పుమాన్ వేత్తి. విశ్వామిత్రుడి కంటే ఇంకొకరు అన్ని అస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎవరు లేనే లేరు.
న దేవా నర్షయాః కేచిన్ నాసురా నచ రాక్షసాః ననాగా యక్షగంధర్వాః సమేతాః సదృశామునేః. ఈ విశ్వామిత్రుడికి సదృశుడైనటువంటి వాడు దేవతల్లో గాని రాజుల్లో గాని అసురుల్లో గాని రాక్షసుల్లో గాని నాగ యక్షర గంధర్వ వీళ్ళెవ్వరిలో గాని ఈయనకి సమానమైనటువంటి వాళ్ళు లేనే లేరు. అస్త్రమస్మై కృషాశ్వేన వరైః వరం అదుర్జయం కౌశికాయ పురాదత్తం యదా రాజ్యం సమన్వగాత్. కృషాశ్వుడు అనేటువంటి మహర్షి విశ్వామిత్రుడు పూర్వం రాజుగా ఉన్నప్పుడు అతనికి ఎన్నో అస్త్రశస్త్రాలు ఇచ్చాడు. తేహి పుత్రాః కృషాశ్వస్య ప్రజాపతి సుతోపమాః ఏనం అన్వచరన్ వీర దీప్తిమంతో మహోజసః. కృషాశ్వస్య ప్రజాపతి సుతోపమాః ఈ తేహి పుత్రాః కృషాశ్వస్య ప్రజాపతి సుతోపమాః. కృషాశ్వ పుత్రుడు ఎలాంటి వాడు అంటే ప్రజాపతితో సమానమైనటువంటి వాడు. అంటే ఇక్కడ పుత్ర శబ్దానికి అస్త్రాలు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి అస్త్రాలు ఎలాంటివి అంటే ప్రళయకాలంలో రుద్రుడితో సమానమైనటువంటి అస్త్రాలు అవన్నీ కూడా. ఏనం అన్వచరన్ వీరాః దీప్తిమంతో మహౌజసః. ఇన్ని ఆ ఆ కృషాశ్వుడి పుత్రులందరూ కూడా ఇక్కడ రెండు రకాలుగా వాడుతున్నారు ఒకే శబ్దాన్ని. కృషాశ్వశ్చ పుత్ర ఆయన ఇచ్చినటువంటి అస్త్రాలు రుద్రుడితో సమానం. ఆయన పుత్రులు ఈయన అనుచరులు. రెండు రకాలుగా ఒకే శ్లోకాన్ని అంటే అక్కడ అలంకారాన్ని ఎలా అంత బాగా వాడుతున్నారు. కృషాశ్వ మహర్షి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేమో రుద్రుడితో సమానమైనటువంటి అస్త్రాలు. ఆయన పుత్రులు ఈయనకు అనుచరులు. కాబట్టి ఎవరెవరు దక్ష పుత్రికలు ఉన్నారు. జయా సుప్రభావ అనేటువంటి వాళ్ళు దక్షుడి పుత్రికలు. వాళ్ళు ఈ కృషాశ్వుడికి భార్యలు. వాళ్ళ వల్ల 100 మంది సంతానం కృషాశ్వుడికి దక్షిణ పుత్రికల వల్ల. అది పైన చెప్తున్నారు. జయాచ సుప్రభా చైవ దాక్షాయణ్యో సుమధ్యమే తయోస్తు యాన్యవత్యాని శతం పరమదుర్జయం. జయా సుప్రభ అనేటువంటి వాళ్ళు ఇద్దరు దాక్షాయణ్యం దక్షుడి పుత్రికలు. సుమధ్యమే తయోస్తు యాని అపత్యాని శతం పరమదుర్జయం. ఈ కృషాశ్వుడికి తర్వాత జయా సుప్రభ వీళ్ళకి మొత్తం 100 మంది సంతానం కలిగారంట. 50 శతాంజజ్ఞే జయా లబ్ధవరాపురా వధార్థం సుర సైన్యానాం తే క్షమా కామచారిణః. వధార్థం వీళ్ళు 50 మంది పుత్రుల్ని జయ 50 మందిని సంతానాన్ని వరంగా పొందిందంట. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వధార్థం సుర సైన్యానాం తే క్షమాః కామచారిణః. వాళ్ళు ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినటువంటి కామచారులు. వాళ్ళు అంతటి గొప్ప శక్తి గల వాళ్ళు ఏదనుకుంటే అలా వెళ్ళేవాళ్ళు. కామచారిణ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రుడిని జయించగలిగేటువంటి వాళ్ళు 50 మంది జయాపూర్వము కృషాశ్వుడి వరంతో సంతానంగా ఉంది. సుప్రభ జనయామాస పుత్రాన్ 50 పరాన్ సంఘర్షాన్నామ దుర్దర్శాన్ దురాకారాన్ బలీయసః. ఆమె సుప్రభ ఏం చేసింది అంటే మళ్ళీ కృషాశ్వుడి నుంచి ఆమె కూడా 50 మంది పుత్రుల్ని వరంగా సంతానంగా పొందింది.
వాళ్ళని సంఘర్షులు అని అంటారు వాళ్ళని. వాళ్ళందరినీ వాళ్ళ 50 మందిని ఒక కలెక్టివ్ ఉన్న పేరు ఏంటి అంటే సంఘర్ష. సంఘర్ష అని. దుర్ధర్ష దురాకారాన్ బలీయస. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గొప్ప బలిష్ఠులు వాళ్ళు, దురాకారులు వాళ్ళంతా. వారి వాళ్ళ రూపం చూస్తేనే భయపడిపోతారు జనాలు, అలాంటి వాళ్ళు. అంటే అంతటి ఉగ్ర రూపంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ. ఏవం వీర్యో మహాతేజ విశ్వామిత్రో జగన్మోహి నా రామగమనే బుద్ధిం విక్లమాం కర్తుమర్హసి. వీళ్ళందరూ ఈ కృషాశ్వుడి యొక్క పుత్రులందరూ విశ్వామిత్రుడికి అనుచరులు. ఈ కృషాశ్వుడిని ఇంతకుముందు విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆ కృషాశ్వుడిని పూర్తిగా మెప్పించుగా ఆయన దగ్గర నుంచి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఆయన పొంది ఉన్నాడు. అలాంటి కృషాశ్వుడికి 100 మంది సంతానం. ఆ 100 మంది సంతానం కూడా విశ్వామిత్రుడికి అనుచరులు. కాబట్టి నీవు ఊరికే విశ్వామిత్రుడిని ఏదో తక్కువగా అనుకోవద్దు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాముణ్ణి రక్షించడానికి వాళ్ళందరూ చాలు. మరి వాళ్లే చంపొచ్చు కదా రాక్షసుల్ని. అంటే దాని అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. అస్మిన్ మహాసత్వతమే మునీంద్రే స్థితే సమీపే పురుషస్య సాధో ప్రాప్తేపి మృత్యావరం వరత్వమేతి మా దీనతాం గచ్చ యథా విమూఢః. మూర్ఖుల్లాగా ప్రవర్తించకు. నువ్వు విశ్వామిత్రుడు వెనకాల ఆయన ఏ కార్య నిమిత్తమైతే నీ దగ్గరికి వచ్చాడో ఆయన్ని ఆయన్ని సంతోషపెట్టి పంపించు. ఆయన ఎలాంటి వాడు విశ్వామిత్రుడు అంటే ఎవరినైతే మృత్యువు కూడా చేరలేదు అలాంటి వాడు. అంటే ఆయన దగ్గరుంటే చనిపోయిన వాడు కూడా అమరుడైపోతాడంట. మరి అలాంటి వాడి దగ్గరికి రాముడిని పంపించడానికి నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటే, ఇవన్నీ మాటలు విని ఇప్పుడు మళ్ళీ దశరథుడు ఏమంటున్నాడు తర్వాత సర్గంలో చెప్తున్నా. వాల్మీకి రువాచ దశమ సర్గ. తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథసుతం సంహృష్టమనారా రామం మాజుహావ సలక్ష్మణం. నేను ఇక్కడ అంతా మామూలుగా కథ ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నానండి. ఎక్కడైతే తత్వం ప్రారంభమవుతుందో, ఎక్కడైతే రాముడి ప్రశ్నలు అవి ప్రారంభమవుతాయో అక్కడి నుంచి మనం విపులంగా విస్తారంగా చెప్తున్నాం. ఎంత అన్ని శ్లోకాలు చెప్పాలి అని మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న కథని నేను ఊరికే పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాల్మీకి వాచ తథా వసిష్ఠే బ్రోతి రాజా దశరథస్సుహం సంహృష్టమనారా రామం ఆజుహావ సలక్ష్మణం. ఇంకా వశిష్ఠుడు చెప్పినటువంటి మాటలు విని తన భయాన్ని వీటన్నిటిని పోగొట్టుకున్నటువంటి వాడే దశరథుడు రాముణ్ణి లక్ష్మణుడితో సహా ఇక్కడికి రమ్మని చెప్పి పిలిచాడు. ప్రతిహార మహాబాహుం రామం సత్యపరాక్రమం సలక్ష్మణం అవిఘ్నేన పుణ్యార్థం శీఘ్రమానయ. ప్రతిహార ఇక్కడ ఉన్నటువంటి వాడిని ప్రతిహారం పిలిచి, ప్రతిహారి ఎవరైతే ఉన్నాడో అతన్ని పిలిచి మహాబాహుం రామం సత్యపరాక్రమం సలక్ష్మణం అవిఘ్నేన పుణ్యార్థం శీఘ్రమానయ. లక్ష్మణుడితో సహా రాముణ్ణి వెంటనే ఇక్కడికి తీసుకురా. ఇతిరాజ్ఞా విసృష్టోసౌ గత్వాంతఃపురమందిరం ముహూర్తమాత్రేణాగత్య తమోవాచ మహీపతిం. ఆ రాజు చేత ఆజ్ఞాపింపబడినటువంటి ప్రతిహారి వెంటనే అంతఃపుర మందిరానికి వెళ్ళి ముహూర్త మాత్రం అంత నిమిషంలో వెంటనే తిరిగి వచ్చి ఇలా వెలికాడంట. దేవదోర్గోళితా శేషోరిపో రామస్వ మందిరే విమనా సంస్థితో రాత్రౌ షట్పద కమలే యథా. దేవా దోర్దళితాశేషరిపో, శత్రువులందరినీ సంహరించిన వాడావు మహారాజా. రామ స్వమందిరే విమనా సంస్థిత రాత్రౌ షట్పద కమలే యథా. రాత్రిపూట భ్రమరాలు కమలంలో ఎలాగైతే ఉండిపోతాయో అలా ముడుచుకొని ఎలా ఉండిపోతాయో అలా రాముడు ప్రస్తుతం విమనాహ మనస్సు లేని వాడై, దేని మీద మనస్సు లేని వాడై ఉన్నాడు. ఆగచ్చామి క్షణేనేతి వక్తి ధ్యాయతి చ ఏకతః
నా కస్యచిచ్చ నికటే స్థాతమిచ్చతి ఖిన్నది. నేను వెళ్ళి చెప్పగానే ఇట్లా దశరథుడు వశిష్ఠులతో విశ్వామిత్రులతో కలిసి ఉన్నాడు, మిమ్మల్ని వెంటనే రమ్మన్నాడు అని చెప్పానంటే ఒక్క నిమిషంలో వస్తాను అని చెప్పి మళ్ళీ చింతాపరుడై కూర్చున్నాడు. నా కస్యచిన్ నికటే స్థాతమిచ్చతి ఖిన్నది. ఖిన్న మనస్కుడై ఉన్నాడంట. ఇంకా ఎవ్వరి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు, ఎక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు, అలా ఉన్నాడంట. ఇత్యుక్తస్తేన భూపాల తం రామానుచారం జనం సర్వమాశ్వాసయామాస పప్రచ్ఛ యథాక్రమం. ఇప్పుడు రాముడిని పిలవడానికి వెళ్ళినప్పుడు రాముడు రాలేదు. ఇప్పుడు రాముడి అంతఃపురంలో ఉన్నటువంటి రాముడి అనుచరుడు ఒకడు ఆ ప్రతిహారితో పాటు వచ్చాడు. అతను చెప్పినదంతా ఇంకా ఇలా వింటున్నా. ఇప్పుడు కథం కీతృగ్విధో రామ ఇది పృష్టో మహీభృత రామభృత్య జన చిన్నో వాక్యమాహ మహీపతి. రాముడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఇప్పుడు అనే ప్రశ్నకి ఆ రాముడి అనుచరుడు ఇలా చెప్తున్నాడంటే రాజు చూసి, దేహయష్టిమిమాం దేవా ధారయంతం ఇమే వయం చిన్నాఖ్యేదే పరిమ్లానతౌ రామే సుతే తవ. నీ రాముడు, నీ పుత్రుడు రాముడు దుఃఖంతో కృషించిపోయినాడు. శరీరం అంతా కృషించిపోయింది దుఃఖంతో. రాముడి పరిస్థితి చూసి మేము కూడా శరీరంతో కృషించిపోయిన వాళ్ళం అయిపోయాం. ఇది ఎట్లా రాముడు ఏ విధంగా అయితే శరీరాన్ని దాల్చున్నాడో అలా మేము కూడా అలాగే ఉన్నాం. రామో రాజీవ పుత్రాక్షో యతః ప్రభృతి చాగత తీర్థయాత్ర తతః ప్రభృతి దుర్మన. రాముడు తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు. రాజీవపుత్రాక్ష యతః ప్రభృతి చాగత సవిప్రస్థీర్థయాత్రాతః తతః ప్రభృతి ధర్మన. బ్రాహ్మణులతో కూడి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాడు, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. యత్న ప్రార్థనయా అస్మాకం నిజ వ్యాపారమాన్నికం సోయం ఆమ్లాన వదన కరోతి నకరోతి వా. అసలు మేం ప్రార్థన చేసి రామా సంధ్యావందనానికి సమయమైంది, ఆన్నికానికి సమయమైంది అంటే ఏదో అన్యమనస్కంగా చేస్తున్నాడు, లేకపోతే తాను ఎప్పుడూ చేయకుండా ఉన్నాడు. స్నానదేవార్చన దాన భోజనాదిషు దుర్మనాః ప్రార్థితోపి నాతృప్తేః నాశ్నాతి అశనమీశ్వరః. అసలు ఎంత బ్రతిమాలినా కూడా ఆయన భోజనం చేయట్లేదు. స్నాన దాన జప హోమాదులందు వీటన్నిటి దేని ఎందు కూడా మనస్సు లేని వాడుగా ఉన్నాడు. లోలాంతఃపురః నారీభిః కృతదోలాభిరంగణే నచ క్రీడతి లీలాభిః దారాభిరివ చాకతః. అసలు లోలాంతఃపురః నారీభిః కృత దోలాభిరంగణే, ఇక్కడ ఉయ్యాలలు ఊగట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలతో వాళ్ళందరితో పరాచకాలు ఆడట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు ఎంత అన్యమనస్కునిగా ఉన్నాడంటే రాకుమారుడు ఎంత అన్యమనస్కుడుగా ఉండడం మేము ఎప్పుడు చూడలేదు. అంత అన్యమనస్కుడుగా ఉన్నాడు. మాణిక్య ముకుళ ప్రోత కేయూర కటకావళి నానందయతి తం రాజన్ ద్యౌః పాత విషయం యథా. ఇప్పుడు అసలు వజ్ర వైడూర్య మాణిక్యాలతో ఉన్నటువంటి కిరీటాదులు, కటకాదులు, కేయూరాదులు ఇవన్నీ కూడా ఆయనకి అసలు ఆనందాన్ని ఇవ్వట్లేదంట. నువ్వు స్వర్గంలో ఉన్నాడు ఎవడో, వాడికి సమయం అయిపోయింది, ఇక క్షీణే పుణ్యే పునః మర్త్యలోకం విశంతి అని అన్నట్టుగా ఇంకా వాడికి స్వర్గంలో భోగాలు అనుభవించడానికి చివరి సమయం వచ్చిన తర్వాత ఇక వాడికి స్వర్గ భోగాలని రుచించకుండా ఎలా ఉంటాయో అలా ఉన్నాడు రాముడు.
దోహుపాత విషయం యథా స్వర్గం నుండి ఎలాగైతే పడిపోతున్న వాడికి ఎలాగైతే స్వర్గ సుఖాలు సుఖాన్ని ఇవ్వవో అలా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. క్రీడద్వధూ విలోకేషు వహత్ కుసుమవాయుషు లతావలయ గేహేషు భవత్యతి విషాదవాన్. రాముడు అక్కడ ఆడుతూ ఉన్నటువంటి స్త్రీల మధ్యలో వాళ్ళ వాళ్ళ చూపులతో నిండినటువంటి భవనాల్లో కూడా పువ్వుల మీద నుంచి వీచేటువంటి చల్లటి గాలులు ఉన్నటువంటి మండపాల్లో కూడా లతాగృహాల్లో కూడా లతా వలయ గేహేషు లతలతో నిండినటువంటి ఆరా ఇళ్ల లతాగృహంలో కూడా భవిష్యతి విషాదవాన్, అక్కడ కూడా విషాదంతో ఉన్నటువంటి వాడుగానే ఉన్నాడు. యద్రవ్యం ఉచితం స్వాదు పేశలం చిత్తహారిచ బాష్పపూర్ణే క్షణ ఇవ తేనైవ పరిఖిద్యతే. రాజభోగాలు ఏవైతే ఉన్నాయో రుచికరమైనటువంటి పదార్థాలు, మనోహరమైనటువంటి పదార్థాలు, వేటి వల్ల అయితే భోగం అనుభవించవచ్చు, వేటి వల్ల అయితే మామూలు జనాలకి సుఖం వస్తుందో, సంతోషం ఇంద్రియ సుఖాన్ని పొందుతున్నారో దాన్ని చూసి కూడా దుఃఖిస్తున్నాడంట. అవి చూడంగానే ఈయనకి ఏడుపు వచ్చేస్తుందంట. కిమిమా దుఃఖదాయిన్య ప్రస్ఫురంతి పురాంగనాః ఇది నృత్త విలాసేషు కామినీ పరినిందతి. ఎంతో బాగా నాట్యం చేస్తున్నటువంటి వాళ్ళు నర్తకిలను చూసి దుఃఖాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళెవరు అని అడుగుతున్నాడంట. భోజనం శయనం యానం విలాసం స్నానమాసనం ఉన్మత్త చేష్టిత ఇవ నాభినంద్యతి అనిందితం. భోజనం గాని, నిద్ర గాని, వాహనాలు గాని, విలాసాలు గాని, స్నానం గాని, ఆసనం గాని, ఇవన్నీ కూడా ఏదో పిచ్చోడి లాగా, పిచ్చి పట్టిన వాడిలాగా వాటి వేటి వల్ల కూడా సుఖాన్ని పొందట్లేదు. నాభినందతి వీటన్నిటిని కూడా నిందిస్తున్నాడు అతను. ఎలా కిం సంపద కిం విపద కిం గేహేన కిమింగితై సర్వమేవాసత్ అసత్ ఇత్యుక్త్వా తూష్ణీమేకోవతిష్ఠ. ఇవన్నీ అసత్తే. కిం సంపద కిం విపదా కిం గేహేన కిం ఇంగితై. సంపదలేంటి, విపదలేంటి, ఇవన్నీ ఏంటి అసలు అని వాటన్నిటిని ఇవన్నీ కూడా అసత్ అని అనుకుంటూ అసలు ఇవన్నీ కూడా మిథ్య అని తూష్ణీమేకోవతిష్ఠతే. ఇవన్నీ చూసి ఊరికే ఉండిపోతున్నాడంట. నోదేతి పరిహాసేషు నభోగేషు నిమజ్జతి నచ తిష్ఠతి కార్యేషు మౌనమేవావలంబతే. ఈ సర్గ ఏదైతే ఉందో రాముడి యొక్క మనస్థితిని బాగా చెప్పేటువంటి సర్గ. ఆయనకి వైరాగ్యంతో నిండినటువంటి సర్గ ఇది. అంటే వైరాగ్యం ఉన్నవాడే వేదాంత శ్రవణానికి, తత్వ శ్రవణానికి అర్హుడు. కాబట్టి రాముడి ఊరికే ఏదో పొద్దుపోక వశిష్ఠుడు వేదాంతం చెప్పలేదు. రాముడు ఇంత వైరాగ్యంతో ఇంత వైరాగ్యంతో ఉన్నాడు అని చెప్పేటువంటి సర్గ ఇది. నోదేటి పరిహాసేషు భోగేషు నిమజ్జతి. ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా పరిహాసం చేస్తుంటే దాంట్లో కూడా అసలు భాగవించట్లేదు. భోగాలు చుట్టూ ఉన్నాయంటే వాటిని అనుభవించట్లేదు. నచతిష్ఠతి కార్యేషు. సరిపోని ఏదైనా పని చూసుకుంటున్నాడా, అది కూడా లేదు. మౌనమేవ అవలంబతే. మౌనంగా ఉండిపోతున్నాడు, స్తబ్దుగా ఉండిపోతున్నాడు. విలోలాలకవల్లర్యో హేలావలితలోచనాః నానందయతే తం నార్యో మృగ్యో వనతరుం యథా. జింక మృగ్యః వనతరుం యథా. జింక అడవి వృక్షాలను చూసి ఆనందించలేదు. అలాగే విలోలాలకవల్లర్యః హేలావలితలోచనాః నానందయతి. ఎంతో మంది ముంగురులని విచిత్రంగా విన్యాసం చేస్తూ క్రీగంట చూస్తూ
రంజింపజేసేటువంటి నర్తకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఆ, నటనాంగనులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాముణ్ణి నానందయతి ఆనందింపజేయలేకపోతున్నారు. ఏకాంతేషు దిగంతేషు తీరేషు విపినేషు చ రతిమాయాత్యరణ్యేషు విక్రీడైవ జంతుషు. ఏకాంతేషు దిగంతేషు తీరేషు విపినేషు చ రతిమాయా రతిమాయాతి రతిమాయాతి అరణ్యేషు విక్రీతి ఇవ జంతుషు. ఎవడో ఎవడో ఒకడికి అమ్ముడు పోయినటువంటి వాడిలాగా దాసుడిలాగా అరణ్యేషు విక్రీత ఇవ జంతుషు, ఆ అరణ్యంలో అమ్ముడు పోయినటువంటి జంతువుల్లాగా ఉన్నాడు ఇప్పుడు రాముడు. ఎక్కడ ఉంటున్నాడు ఎక్కువగా అంటే ఏకాంత ప్రదేశంలో, జనశూన్య ప్రదేశాల్లో, విపినేషు చ అడవుల మధ్యలో చిన్న చిన్న ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. వస్త్రపానాశనాదాన పరాముఖతయాదయా పరివ్రాట్ ధర్మిణం భూప సోనుయాతి తపస్వి. పరివ్రాట్ ధర్మం, సన్యాసి ధర్మాన్ని అవలంబించి వస్త్రము, పానము, అశన అంటే భోజనము, తినటందు, తాగుటందు, వస్త్రాల ఎందు, వీటన్నిటెందు పరాంగుఖతని పొంది పరివ్రాట్ ధర్మిణం భూప సోనుయాతి తపస్వి. ఆ సన్యాసి ధర్మాన్ని అవలంబించి ఆయన ప్రస్తుతం ఉంటున్నాడు. ఏకయేవ వసందేశే జనశూన్యే జనేశ్వర న హసత్యేకయా బుద్ధ్యా న గాయతి న రోదతి. జనశూన్య ప్రదేశంలో ఒక్కడే తిరుగుతున్నాడు. నా హసత్యేకయా బుద్ధ్యా న గాయతి న రోదతి. పాడట్లేదు, నవ్వట్లేదు, అట్లా ఆయన ఏడవట్లేదు. ఇప్పుడు ఏదో ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు లేదు. దుఃఖం వేరు, ఖేదం వేరు. బద్ధ పద్మాసన శూన్యమన వామకర స్థలే కపోల తలమాధాయ కేవలం పరితే. పద్మాసనంలో కూర్చొని శూన్య మనస్కుడై వామకర స్థలే కపోల తలమాదాయ, అరచేతి మీద చుబుకను పెట్టుకొని ఆంచుకొని కూర్చొని ఊరికే కూర్చున్నాడంట. నాభిమానం ఉపాదత్తే నచవాంఛతి రాజతాం నోదేతి నాత్తమాయాతి సుఖ దుఃఖానువృత్తిషు. అలా అని చెప్పి నా అభిమానం ఉపాదత్తే నచవాంఛతి రాజతాం, తను తాను రాజుగా అనుకోవట్లేదు. అభిమానం అసలు లేనే లేదు. నోదేతి నాస్తమాయాతి సుఖ దుఃఖానువృత్తిషు. సుఖ దుఃఖ వృత్తులలో ఆయన వృత్తిని అంటే మనోవృత్తిని ప్రారంభించట్లేదు, అంతమొందించట్లేదు. సుఖ దుఃఖాలని అసలు సుఖము దుఃఖం రెండింటిని దగ్గరికి రానివ్వట్లేదు ఆయన. నా విద్మ కిమసౌ యాతి కిం కరోతి కిమీహతే కిం ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దేన్ని ఇష్టపడుతున్నాడు, దేన్ని ఇష్టపడట్లేదు, దేన్ని ధ్యానం చేస్తున్నాడు, దేనికి వెతుకుతున్నాడు, అనుధావతి వెతుకుతున్నాడు, ఇవేవి మాకు తెలియట్లేదండి. ప్రత్యహం కృషతామేతి ప్రత్యుహం యాతి పాండుతాం విరాగం ప్రత్యహం యాంతి శరదంత ఇవ ద్రుమః. శరత్కాలంలో శరత్కాల అంతంలో, అంటే శరత్కాలము అంటే శిశిర ఋతువులో వృక్షాల్లాగా ఆకులన్నీ రాలిపోయినటువంటి వృక్షంలాగా ఆయన ప్రత్యహం కృషతామేతి, ప్రతిరోజు ఆయన కృషించిపోతున్నాడు. ప్రత్యుహం యాతి పాండుతాం, తెల్లగా పాలిపోతున్నాడు, రక్తం తగ్గిపోయి. విరాగం ప్రత్యహం యాతి, వైరాగ్యాన్ని ప్రతి క్షణము వైరాగ్యాన్ని పొందుతూ శిశిర కాలంలో వృక్షంలాగా ఉన్నాడు. అనుయాతో తథైవైతో రాజన్ శత్రుఘ్న లక్ష్మణవు తాదృశావేవ తస్యైవ ప్రతిబింబా వ్యవస్థితం. రాముడు ఒక్కడే అనుకొని మేముంటే
రాముడిలాగే శత్రుఘ్న లక్ష్మణులు కూడా అలాగే అయిపోయారు. తాదృశమేవ తస్యైవ ప్రతిబింబ వ్యవస్థతో ఆయనకి ప్రతిబింబాల్లాగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. భృత్యై రాజభిః రంభాభిః సంపృష్టోపి పునః పునః ఉక్త్వా న కించిదేవేతి తూష్ణీమాస్తే నిరీహతః. ఎవరు మృత్యులు సామంతరాజులు రంభాభిః రాజభిః అంబాభిః భృత్యై రాజభిః అంబాభిః తల్లులు అడిగినా రాజులు అడిగినా భృత్యులు సేవకులు అడిగినా మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా నకించిదేవేతి ఉక్త్వా నకించిదేవ ఇది ఏమీ చెప్పకుండా తూష్ణీమాస్తే నిరీహత ఏమీ చెప్పకుండా ఊరుకున్నారు. ఆపాదం మాత్ర హృద్యేషు మా భోగేషు మనఃకృతాః ఇది పార్శ్వగతం భవ్యం మనుషాస్తి సుహృజ్జనం. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ విషయేంద్రియాల వల్ల పుట్టేటువంటి అనేవన్నీ కూడా ఇవన్నీ సుఖాలన్నీ కూడా దుఃఖాంతాలుగానే ఉంటాయి. క్షణికమైనటువంటి భోగాలు మనసులో పెట్టుకోకు అని చెప్పి పక్కనే ఉన్నటువంటి మిత్రులకందరికీ కూడా సుహృజ్జనం మిత్రులందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు. నానా విభవ విరమ్యాసు స్త్రీషు గోష్ఠీ గతానుచ పురస్థితం వివా స్నేహో నాశమేవానుపశ్యతి. నానా విభవ రమ్యాసు స్త్రీషు గోష్ఠీ గతాసు చ వీళ్ళు ఎవరైతే నర్తకులు వీళ్ళందరైతే ఎవరైతే ఉన్నారో సౌందర్యవతులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గనక చూసి నువ్వు గనక మనసు పారేసుకున్నావంటే నువ్వు మృత్యువాత పడ్డట్టుగానే. పురస్థితం ఇవ అస్నేహ నాశమేవానుపశ్యతి నువ్వు నశించిపోతావు. నీతమాయు అనాయాస పద ప్రాప్తి వివర్జితై చేష్టితై ఇది కాకల్య భూయో భూయ ప్రగాయతి. నీతమాయు అనాయాస పద ప్రాప్తి వివర్జితై అనాయాస పదం ఏదైతే ఉందో ఆ దాన్ని కాకుండా ఆయుష్ మొత్తము ఇంకా ఈ ఆనంద ఇంద్రియ సుఖాలు విషయాల గురించి వాటిని అనుభవించడం కొరకు మనము వెచ్చించేస్తున్నాము. భూయో భూయో ప్రగాయతి ఇదే మాట మళ్ళీ మళ్ళీ అంటున్నాడు. సమ్రాడ్ భవేతి పార్శ్వస్థం వదంతం మనుజీవినం ప్రలపంతం వివోన్మత్తం హసత్యన్యమనాయ ముని. పక్కనున్నవాడు ఒకవేళ మిత్రుడు నువ్వు సమ్రాట్ అవుతావు, నువ్వు సమ్రాట్ అవ్వాలి అని పక్కనున్నవాడు అంటే నువ్వు సమ్రాట్ ఎలా అవుతావు? ఇలా కూర్చుంటే నువ్వు సామంతుల దగ్గర నుంచి మీ విషయాలని తెలుసుకోవాలి, గురువుల దగ్గర నుంచి శాస్త్రాల అధ్యయనం చేయాలి అని చెప్పేసి పక్కన ఉన్నవాడు అంటే వాడిని చూసి పిచ్చివాడిలాగా చూసి నవ్వుకొని ఏవో అన్యమనస్కుడుగా ఉండిపోతున్నాడంట. నప్రోక్తం ఆకరణయేది ఈక్షతే న పురోగతం కరోత్యవజ్ఞాం సర్వత్ర సుసమేత్యాపి వస్తుని. ఎదురుగా మంచి వస్తువులు ఉన్నా కూడా వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉన్నాడు. పక్కనే ఉన్నవాడు ఎంత మాట్లాడుతున్నా వాడి మాటలు వినడు. సరోజన్య అప్యాకాశ మహావనే ఇత్తమేతన్మన ఇది విస్మయోస్య న జాయతే. ఆకాశ సరోజన్య అప్యాకాశ మహావని. ఆకాశంలో సరోవరము, ఆకాశంలో మహావనము, ఇవి మామూలుగా అంటే మామూలుగా ఎప్పుడైనా ఆకాశంలో చూసాను ఆ మేఘాల వల్ల ఏదో విన్యాసం ఏర్పడి ఆకాశంలో నగరం ఉన్నట్టుగాను, ఆకాశంలో ఏదో ఏదో ఓ నగరమే ఉంది అక్కడ, ఎవరెవరో తిరుగుతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది మనకు. దాన్ని మనం ఎంతో ఆశ్చర్యంతో చూస్తాం. కానీ
రాముడికి అవన్నీ అవి అసలు ఆశ్చర్యాన్ని ఏమీ విస్మయం కూడా ఏమీ కలిగించట్లేదంట. కాంతా కాంతా మధ్యగతస్యాపి మనః అస్య మదనేశవః న భేదయంతి దుర్భేద్యం ధారా ఇవ మహోబలం. ఎంతో మంది అంతఃపుర కాంతల మధ్యలో ఉన్నా కూడా మనః అస్య మదనేశవః, ఆ మన్మథుడి బాణాలు ఇతని మనస్సుని అసలు తాకట్లేదు. నా భేదయంతి దుర్భేద్యం, ఇంత దుర్భేద్యమైనటువంటి కోటలాగా ఒక కంచు కోటలాగా ఆయన మనస్సుని చేసుకున్నాడు. మన్మథుడి బాణాలు ఆ కంచు కోటని తాకలేకుండా ఉన్నాయి. హారాయివ మహోపలం, పెద్ద పెద్ద జలధారలు ఆ రాళ్లని చీల్చలేనట్టుగా మన్మథుడి బాణాలు కూడా ఈయన మనస్సుని ఛేదించలేకుండా ఉన్నాయి. ఆవాసం అభివాంఛసి కిం ధనం అనుశిష్యతి సర్వత్యం అర్థినే సంప్రయచ్చతి. అసలు ఈ ధనం అనేటువంటిది ఆపదలకి పుట్టిల్లు అని అనుకొని ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇయం ఆవదియం సంపదిత్యేవం కల్పనామయ మనసోభ్యుదితో మోహ ఇది శ్లోకాన్ ప్రగాయతి. ఈ ఆపద, ఇది సంపద. ఇయం ఇయం సంపదిత్యేవం కల్పనామయ, ఇది ఆపద, ఇది సంపద అని అనుకోవడం ఇదంతా కూడా కల్పన, మనస్సు యొక్క కల్పన. ఇదంతా కూడా మనసః అభ్యుదితో మోహ, ఇదంతా కూడా మనస్సు వల్ల పుట్టినటువంటి మోహం అని ఇలాంటి మాటలు కూడా చెప్తున్నాడు. ఆహతోహం మనాతోహం, హతోహం మనాతోహం నిత్యాక్రందపరోపి సన్ న జనో యాతి వైరాగ్యం చిత్రమిత్యేవ వక్త్యసౌ. యో హతహాహం, నేను చచ్చిపోయాను. హా అనాథోహం, అయ్యో నేను అనాథుడు అయిపోయాను, నాకు గతి లేదు అని అని జనులందరూ కూడా వైరాగ్యాన్ని పొందకుండా ఉన్నారు వీళ్ళు అని చూసి వాళ్ళని ఎంత ఆశ్చర్యము అని అనుకుంటున్నాడంట. రఘుకాననశాలైన రామేణ రిపుఘాతిన భృశమిత్తం స్థితేనైవ వయం ఖేదం ఉపాగతాః. రఘుకాననశాలేన రామేణ రిపుఘాతిన భృశం మిత్తం స్థితేనైవ వయం ఖేదముపాగతః. రఘు అనేటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ఒకనొక వృక్షం రాముడు. ఆయన ఇలాంటి మాటలు అంటూ ఉంటే మేము కూడా అలాంటి స్థితినే పొందుతూ ఉన్నాము. న విద్మః కిం మహాబాహో తస్య తాదృశ చేతసః కుర్మః కమలపత్రాక్షః గతిరత్రిహ నో భవాన్. అసలు ఈ రాముడితో ఎలా మెసగాలో మాకు తెలియట్లేదండి, ఎలా మెదులుకోవాలో మాకు తెలియట్లేదు మహారాజా. న విద్మః కిం మహాబాహో, అసలు మేము ఏం చేయాలో తెలియకుండా ఉన్నాము. మేము కూడా ఆయన కృషించిపోతున్నాడా, మేము కూడా కృషించిపోతున్నాం, కానీ మేము ఎందుకు కృషించిపోతున్నామో మాకే తెలియట్లేదు. ఏం చేయాలో మీరే చెప్పాలి. గతి కమలపత్రాక్ష గతి అత్ర హి నో భవాన్. నీకంటే మాకు వేరే ఇంకెవరు గతి లేదు. రాజానం అథవా విప్రాం ఉపదేష్టానం అగ్రతః అసత్యజ్ఞమివాప్యగ్రహ సోవధీరతి ప్రభో. అసలు రాజానం అథవా విప్రం ఉపదేష్టానం అగ్రతః అసత్యజ్ఞమివాప్యగ్రహ సోవధీరతి ప్రభో. అసలు ఆయనకి ఉపదేశం చేయడానికి వచ్చిన వాడు క్షత్రియులు, బ్రాహ్మలు, ఎవరైనా సరే రాజనీతిని ఉపదేశిస్తున్నారా లేకపోతే ధర్మాన్ని ఉపదేశిస్తున్నారా, ఏమి చెప్పినా కూడా వాళ్ళని చూసి పిచ్చివాళ్ళలాగా నవ్వేసి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయి, వీటి వల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటి దృష్టితో వాళ్ళని చూసి
అవుతున్నాడు. యదేవే యదేవేదమిదం స్ఫారం జగన్నామ యదుత్థితం నైతద్వస్తు నచైవాహం ఇది నిర్ణీయ సంస్థః. అసలు తత్వజ్ఞాని అయి ఉన్నాడంట. ఎలా? యదేవే యదేవేదం ఇదం స్ఫారం జగత్ నామ యదుత్థితం. చాలా మందికి ఇంతకు ముందు ఉన్నటువంటి జగత్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది దీని తర్వాత ఉండబోదు. నైతద్వస్తు నచైవాహం, అది వస్తువుగా, ఈ జగత్తు వస్తువు కాదు, ఇది నేను కాదు అని అహంకారం కూడా ఇలాంటి కాదు. ఇది అంటే తెలిసినట్టు కూడా ఉన్నాడు, ఏమీ తెలియనట్టుగా కూడా ఉన్నాడు. నతైతద్వస్తు నచైవాహం ఇది నిర్ణీయ సంస్థితః. ఇంకా ఇదంతా నేను కాదు, ఇదంతా నాకు సంబంధం లేనిది అన్నట్టుగా అని ఆ, తత్వదృష్టితో ఉన్నాడు. నారో నారోనాత్మని నో మిత్రే న రాజ్యో నచ మాతరి న సంపద న విపద తస్యాస్థా న విభో బహిః. అసలు నాకు నాకు మిత్రులు లేరు, బంధువులు లేరు, నా తల్లులు లేరు, తండ్రులు లేరు, రాజ్యం లేదు, ఏమీ లేదు, సంపత్తి లేదు, విపత్తు లేదు, ఇవన్నీ ఏవి నేను కాదు, నాకు ఏవి కాదు, నావి కాదు ఇవన్నీ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నిరప్తాస్థో నిరాశోసో నిరీహోసౌ నిరాస్పదః నమూఢో నచ ముక్తోసౌ తేన తప్యామహే భృశం. నిరా నిరప్తాస్థః, నిరాశః, తనకి ఆశ లేదు, ప్రయత్నం లేదు, శాంతి లేదు, అలా అని చెప్పి మూఢుడు కాదు, మూర్ఖుడు కాదు, ఏదో లేక ముక్తుడు, జీవన్ముక్తుడు కాదు. నమూఢః నచ ముక్తః, అతను మూఢుడు కాదు, అలా అని చెప్పి ముక్తుడు కాదు. తేన తప్యామహే భృశం. ఈ అందుకోసం ఇప్పుడు ఒకవేళ అతను ముక్తుడు అనుకోండి, జీవన్ముక్తుడు లాగా ఉన్నాడు అనుకోండి, మాకు సంతోషం. లేదా పూర్తి మూర్ఖుడిలాగా ఈ సంసారమే నిజము, ఈ సంసారంలో ఉన్న భోగాలని అనుభవించవలసినవి అని అన్నాడు అనుకోండి, అలాగే ఈ రెండూ కాదు, కాబట్టి మాకు బాధగా ఉంది. కిం ధనేన కిం అంబాభిః కిం రాజ్యేన కిం ఈహయా ఇది నిశ్చయవాన్ అంతఃప్రాణత్యాగ పరిస్థితః. ఏం చెయ్యాలి? కిం ధనేన, ధనంతో ఏం చేయాలి, తల్లులతో ఏం చేయాలి, రాజ్యంతో ఏం చేయాలి, ప్రయత్నాలు ఇవన్నీ సంపాదించాలి, ఇవన్నీ ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నాలతో ఏం చేయాలి, ఇవన్నీ ఎలా నిశ్చయించుకొని ఏం చేయాలి వీటన్నిటితో పని లేదు అని అనుకొని ప్రాణత్యాగ దిశగా వెళ్తున్నాడు. భోగేప్యాయుషీ రాజ్యేషు మిత్రే పితరి మాతరి పరముద్వేగం ఆయాతః చాతకో అవగ్రహేయథ. అనావృష్టి కాలంలో చాతక పక్షి ఎలాగైతే ఉద్వేగానికి గురవుతుందో అలా రాజ్యము రాజ్యంలో భోగంలో మిత్రులలో తండ్రి తల్లి తండ్రి వీళ్ళన్ని ప్రాణాల యందు వీటన్నిటి యందు ఉద్వేగాన్ని పొందున్నాడు. అంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, వీటన్నిటిని నేను వదిలేస్తాను అనేటువంటి భావనతో ఉన్నాడంట. ఇది తోకే సమాయాత్ శాఖా ప్రసరశాలినాం ఆపత్తామలముద్ధర్థం సముదేతు దయాపరః. మీ పుత్రుడికి ఇలాంటి విపత్తు సంభవించింది, కాబట్టి ఇది అలాంటి విపత్తు వచ్చి ఎలా ఉంది అంట, తోకే సమాయాతం, అది శాఖోపశాఖాలుగా తోకే సమాయాతాం శాఖా ప్రసరశాలన, చిన్నగా మొదలయ్యి శాఖోపశాఖలుగా పెరిగిపోతుంది. తస్య తాదృక్ స్వభావస్య సమగ్ర విభవాన్వితం సంసార జాలమాభోగి ప్రభో ప్రతివిషాయతే. ఈయన ఇట్లాంటి రాముడు
ఈ సంసారం మొత్తము కృత్రిమ వేషాన్ని దాల్చినటువంటిదిగా చూసి తస్య తాదృక్ స్వభావస్య సమగ్ర విభవాన్వితం సంసార జాలం సంసార జాలమా భోగి ప్రభో ప్రతివిషాయతి, దీనంతా కూడా విషంగా చూస్తున్నాడు. ఈదృశః స్యాన్ మహాసత్వః కః ఇవ అస్మిన్ మహీతలే ప్రకృతే వ్యవహారే తం యో నివేశయితుం క్షమః. అసలు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి రాముణ్ణి ఎవరైనా ఆ, ఎవరైనా ఆయనకి ఆ విషయాన్ని తెలిపి ఆయన్ని మళ్ళీ మామూలు వాళ్ళని చేసేటువంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా, అసలు ఈ భూమి మీద ఉన్నారా అని మాకే కష్టం అని అనిపిస్తోంది మాకు. మనసి మోహమపాస్య మహామనః సకలమార్తితమః కిల సాధుతాం సఫలతాం నయతీహ తమోహరన్ దినకరో భువి భాస్కరతామివ. సూర్యుడు ఎలాగైతే అంధకారాన్ని పోగొట్టి వెలుతుర్ని నింపుతాడో అలా రాముడి మనస్సులో ఉన్నటువంటి ఈ చీకటిని పారద్రోలి ఆయనలో జ్ఞానాన్ని నింపేటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారా అని ఆ రాముడి అనుచరుడు మొత్తం రాముడి యొక్క పరిస్థితిని వర్ణించాడు ఇక్కడ. ఇంక తర్వాత విశ్వామిత్రుడు ఏమంటాడు, ఇంక తర్వాత రాముడితో వశిష్ఠుడు చెప్పినటువంటి విషయాలేంటి, ఆ ఉపదేశం ఏంటి, అవి రేపటి పాఠంలో చూద్దాం. చాలా త్వరగా వెళ్తున్నట్టుందా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఇక్కడ మామూలుగా కథ ఎక్కడ అవసరం లేదో అక్కడ త్వరగా వెళ్ళిపోదాం. ఎక్కడైతే విషయం ఉందో అక్కడ దాన్ని విచారం చేద్దాం. అలాగే గురు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమో శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.